ఈ రోజు మొత్తం మనం ఎంత బిజీగున్నా, ఎన్ని పనులు చేసినా ఇప్పుడు కాసేపు అన్ని పక్కన పెట్టండి. మీ ఫోన్ పక్కన పెట్టండి. మీ మనసును ప్రశాంతంగా చేసుకోండి. కళ్ళు మూసుకొని, ఈరోజు మీతో పాటు నడిచిన దేవుణ్ణి ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనందరం కలిసి ప్రార్థిద్దాం. పరలోకపు తండ్రి, ఈరోజు రాత్రి నీ సన్నిధిలోనికి రావడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభువా. ఈరోజు ఎలా గడిచిందో నీకు మాత్రమే తెలుసు. మేము నవ్వినా, మేము ఏడ్చిన సమయం నీకు తెలుసు. మేము ఎవరికి చెప్పుకోలేని కొన్ని బాధలు కూడా మా హృదయంలో ఉన్నాయి. నీకు తెలుసు తండ్రి. మేము బయటకు బాగానే ఉన్నట్టు కనిపించినా, లోపల ఏం జరుగుతుందో నువ్వు మాత్రమే తెలుసు తండ్రి. అందుకే ఈ రాత్రి మా హృదయాన్ని నీ ముందుకు దాచకుండా ఉంచుతున్నాము. ప్రభువా, మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడవు నీవే. యేసయ్యా, మమ్మల్ని క్షమించు. ఈరోజు మేము మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించు. కోపంతో మాట్లాడి ఉంటే క్షమించండి. తెలిసి చేసిన తప్పులకైనా, తెలియకుండా చేసిన తప్పులకైనా మమ్మల్ని క్షమించు ప్రభువా. మా హృదయాన్ని శుభ్రం చేయి. రేపు మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండే బలాన్ని మాకు ఇవ్వు యేసయ్యా. ఇప్పుడు మా జీవితాల్లో ఉన్న సమస్యలను నీకు చెబుతున్నాము. కొంతమందికి ఉద్యోగం లేదు, కొంతమందికి డబ్బు సమస్య ఉంది, కొంతమందికి అప్పులతో బాధపడుతున్నారు, కొంతమంది కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, మరికొంతమంది తమ భవిష్యత్తు గురించి భయపడుతున్నారు ప్రభువా. వాళ్ళందరి బాధ నీకు తెలుసయ్యా. మేము ఏం చేయాలో అర్థం కానప్పుడు మాకు దారి చూపించయ్యా. ముందుకు వెళ్ళడానికి మార్గం కనిపించినప్పుడు నువ్వే మార్గం చూపించయ్యా. మా చేతుల్లో లేని విషయాలను నీ చేతుల్లో పెడుతున్నాం యేసయ్యా. ప్రభువా, మేము నిన్ను నమ్ముతున్నామయ్యా. రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ రేపు కూడా నువ్వు మాతో ఉంటావని మాకు తెలుసయ్యా. అదే మా ధైర్యం యేసయ్యా. ఈ రాత్రి మా కుటుంబాన్ని ప్రత్యేకంగా నీకు అప్పగిస్తున్నాము. మా అమ్మ నాన్నలను కాపాడు, మా పిల్లలను కాపాడు, మా జీవిత భాగస్వాములను కాపాడు. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతిలో ఉంచుతున్నామయ్యా. మా ఇంట్లో గొడవలుంటే శాంతిని దయచేయ్యా. అపార్థాలుంటే వాటిని తొలగించు తండ్రి. దూరమైన మనసులను మళ్ళీ దగ్గర చెయ్యి. మా ఇంట్లో డబ్బు కంటే నీ ప్రేమ ఎక్కువ ఉండేలా చేయ్యా. మా ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించకుండా ఒకరి తోడుగా ఉండే హృదయాన్ని మాకు ఇవ్వు తండ్రి. ప్రభువా, ఈ రాత్రి ఒంటరిగా ఈ ప్రార్థన ఉంటున్న వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోయ్యా. ఎవరితోనూ తమ బాధ చెప్పుకోలేకపోతున్న వారికి నువ్వే తోడుగుండు యేసయ్యా. కన్నీళ్ళతో పడుకున్న వారికి ఓదార్పు ఇవ్వయ్యా. ఎవరైనా జీవితంపై ఆశ కోల్పోయి ఉంటే వాళ్ళ హృదయంలోకి మళ్ళీ ఆశను నింపు తండ్రి. నా పరిస్థితి ఎప్పటికీ మారదనుకునే వారికి నేను నీతో ఉన్నానని నీ సన్నిధినితో తెలియజేయి తండ్రి. యేసయ్యా, మా మనసులో ఉన్న భయాన్ని తీసివేయి. రేపటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఈ రాత్రి నిద్రపోలేని వారికి ప్రశాంత నిద్రను దయచేయి తండ్రి. మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతున్న వారికి మనసుకు విశ్రాంతిని ఇవ్వు తండ్రి. మా ఆలోచనలు నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మా పిల్లల భవిష్యత్తును కూడా నీ చేతిలో పెడుతున్నాం అయ్యా. మాకు అన్ని తెలియకపోయినా నీకు అన్ని తెలుసు ప్రభువా. అందుకే మేము నిన్ను నమ్ముతున్నాము యేసయ్యా. ఈరోజు మాకు లభించిన చిన్న చిన్న ఆశీర్వాదాలను కూడా గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. మాకు ఆహారం ఇచ్చినందుకు ధన్యవాదాలు అయ్యా. మాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజంతా మమ్మల్ని కాపాడినందుకు అయ్యా, మా యొక్క ప్రయాణంలో మీరు తోడై ఉన్నందుకు నీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తండ్రి. మాకు లేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడకుండా మాకు ఇచ్చిన వాటిని గురించి కృతజ్ఞత స్థుతులు చెప్పే హృదయాన్ని దయచేయి తండ్రి. యేసయ్యా, ఈ రాత్రి నీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మా ఇంటిని కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు, మా యొక్క మనసుని కాపాడు తండ్రి. ఈ రాత్రి మా ఇంట్లో నీ శాంతిని దయచేయి తండ్రి. మేము నిద్రపోతున్నప్పుడు కూడా నీ కృపను మమ్మల్ని కప్పి ఉంచండి ప్రభువా. యేసయ్యా, రేపు ఏ సమస్య వచ్చినా ముందు భయపడకుండా ముందుగా నీ దగ్గరకు వచ్చే అలవాటును మాకు నేర్పించండి తండ్రి. ప్రభువా, మా జీవితంలో నీవు మొదటి స్థానంలో ఉండాలయ్యా. అయా, మా యొక్క నిర్ణయాల్లో నీవు ఉండాలయ్యా. అయా, మా మాటల్లో నీవు ఉండాలి తండ్రి. మా కుటుంబంలో నీవు ఉండాలయ్యా. మా యొక్క పనిలో నువ్వు ఉండాలి యేసయ్యా. మా ప్రతి అడుగులో నువ్వు మాతో నడవు తండ్రి. యేసయ్యా, నా బాధలు నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. నా భయాలను నీ చేతిలో పెడుతున్నాను యేసయ్యా. నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ఇక నేను భయపడను, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించండి దేవా. వారి ఇంటిలో శాంతి సమాధానం దయచేయండి దేవా. వారి హృదయంలో నీ ప్రేమ ఉంచండి తండ్రి. వారి జీవితంలో కొత్త ఆశ మొదలవ్వాలి తండ్రి. వారి కన్నీళ్ళు ఆనందంగా మారాలి తండ్రి. వారి కష్టాలకు నీ సమాధానం రావాలి తండ్రి. వారి అడుగులకు సరైన మార్గం చూపించి దేవా. అయా, ఈ యొక్క రాత్రికాలం తండ్రి నాయనా, అయ్యా, నేనైతే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోండి దేవా. అయ్యా, ఈ యొక్క చిన్న ప్రార్థన తండ్రి నీ సన్నిధికి చేర్చుకోమని నా తండ్రి, నా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.